నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఈస్ నాట్ ఓన్లీ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ కూడా. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరగబోతుంది. ఈ బై ఎలక్షన్లో అంట బీజేపీని గెలిపిస్తే పెద్దమ్మతల గుడి కడతారంట. అంటే ఏంటి? ఈ ఎలక్షన్లో గెలిపిస్తేనే పెద్దమ్మతల గుడి కడతారు, గెలిపించకపోతే కట్టరా? అంటే మీరు హిందూయేనా నిజంగా? అసలు నిజమైన హిందూ ఎవడన్నా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? కడుపుకి అన్నవి తింటున్నారా? బుద్ధి ఉంది అసలు? అంటే ఎలక్షన్ కోసం దేవుని వాడుకుంటారా? ఒకరు గెలిపించకపోతే కట్టరా? మీరు ఎంపీ, అది కూడా సెంట్రల్ మినిస్టర్, తలుచుకుంటే 6 monthsలో కట్టేసేవారు గుడిని. 2 years అయింది మీరు మినిస్టర్ అయ్యి, కానీ ఇప్పటికీ కట్టలేదు. కానీ ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ మీకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఆ సెన్స్ ఉంది ఏం మాట్లాడుతున్నారో? గాయస్ నిజంగా నేను హిందూగా చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వెనక చేయకండి. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి దేవుడు గుర్తొస్తారు వీళ్ళకి. అంటే ఎలక్షన్స్ లేకపోతే గుడి కట్టరు, ఇంకెళ్ళు గెలిపిస్తేనే కడతారు. అసలు నిజమైన హిందూ ఎవడన్నా అంటే ఎదలను కోరుకుంటాడా? అసలు బుర్ర ఉందా? ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో? మీరు నిజంగా ఏ ఫార్మర్స్ మంచి చేస్తానో, లేకపోతే బడి కడతాను, లేదంటే యూనివర్సిటీ చేస్తా అంటే నిజంగా అందరూ సపోర్ట్ చేసేవారు యునానిమస్గా బీజేపీకి. అది మానేసి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి గుడి కడతారా? అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకరు ఓడిపోతే గుడి కట్టరు ఇంకా. అంటే మీకు దేవుడి మీద భక్తి లేదు, ఓన్లీ ఎలక్షన్స్ కాబట్టి కడతా అంటారు గుడి. మెంటలో మీకు ఏమన్నా అసలు? దేవుడిని ఏమన్నా రాజకీయం వాడతాడా? అసలు మీరు నిజంగా హిందూయేనా? నేను హిందూగా మాట్లాడుతున్నాను, నా హిందూగా బాధ అనిపించింది ఆ స్టేట్మెంట్ చూసి. అంటే ఏంటి, వీళ్ళు గెలిస్తేనే కడతారన్నమాట గుడి, లేకపోతే ఇంక కట్టరేమో గుడిని అనే ఫీలింగ్ కలిగింది నాకే. ఇంక సామాన్యులకి ఎలా ఉంటుంది? గైస్ ముందే చెప్తున్నాను, అజ్ఞానం గూడి కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది. మనం కళ్ళు తెరవకపోతే ఇలాంటి దద్దమ్మలు మనం పరిపాలిస్తూనే ఉంటారు. అయినా నాకు అర్థం కాదు, అసలు దేశంలో ఎవడో కూడా ఆరోగ్యం, చదువు, ఫార్మింగ్, ఎకానమీ ఇంక ఇలాంటి ఆలోచన ఆలోచన మానేశారు పూర్తిగా. ఏంటంటే ఇంకా ఆ పూటకి అవసరం తీరిందా లేదా అంతే, ఇంక అక్కడితో ఆగిపోయింది మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం మారని రోజు ఇలాంటి దద్దమ్మలు మనం పరిపాలిస్తూనే ఉంటారు. మాకు కావాల్సిన గుడి కాదు బడి అని మీరు చెప్పకపోతే ఇలాగే కులం మతం పేరు చెప్పి మనతో ఆటలు ఆడుతూనే ఉంటారు. ఇది 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశం. ఇంక నిజంగా దేవుడి మీద భక్తి ఉండి గుడి కట్టాలనుకుంటే ఈ టైం కట్టేసేవారు. ఎందుకంటే ఆయన హిందువే కదా, మరి నేను హిందూనే, కట్టచ్చు కదా. కట్టడం మానేసి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాడుకుంటున్నారు అంతే. ముందే చెప్తున్నాను, మీరు ఏ పార్టీకి ఓటేసినా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటి దద్దమ్మలు మాత్రం ఎన్కరేజ్ చెయ్యొద్దు. మీరు ఎన్కరేజ్ చేస్తే మన దేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన కులం మతం గుడి కాదు, బడి, చదువు, ఆరోగ్యం, ఎకానమీ, ఫార్మింగ్, వీటి గురించి ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే ఈ దద్దమ్మలు అలా మనం పరిపాలిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి. లేదు మీరు అలాగే ఏడుస్తా అంటే అలాగే ఏడుస్తావండి. నిజం చెప్తున్నాను, ఇదేంటే హిందూకి ఆపోజిట్ ఏం చెప్పట్లేదు. ఆయనకి నిజంగా గుడి కట్టాలనుకుంటే 2 years అయింది మినిస్టర్ అయ్యండి, సెంట్రల్ మినిస్టర్ అయ్యి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అతను. కానీ కట్టలేదు ఇప్పటికీ. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాడుకుందాం చూస్తున్నారు ఎలక్షన్ కోసం చెప్పి. అసలు వీళ్ళకి మనసాక్షి ఉందా? దేవుడి నిజంగా భక్తి ఉందా? మీరు మారకపోతే మీ ఇష్టం, మీ సావు మీరే చావండి. ఉంటాను. బై. జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.